హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒక మాటే. వాన పడుతుంది అని మనం సంతోషం పడవచ్చు. చూడండి, ఇలా నిండిపోతాయి. ఆడవాళ్ళకి వాన పడితే ఆడవాళ్ళకే చాలా బాధ. అక్క, నేను ఆడవాళ్ళకి ఒకటే మాట చెప్పేది, పిల్లల బాధ్యత మందే ఉంటుంది. ఈ వానలు పడే కొద్దీ ఆడవాళ్ళకి భయము చాలా ఉంటుంది అక్క. చూడండి, ఇలా చెరువు కల్లా చూద్దాము అని చెప్పేసి పోయి ఈతలు కొట్టేది నేను చేస్తారు. కొంతమంది అయితే ప్రాణాలని వదులుతారు. ప్లీజ్ అక్క, పిల్లలతోని జాగ్రత్తగా చూసుకోండి. మా కళ్ళ అయితే మేము ఆ బాధలు అయితే పడాము. చెరువు చూద్దాము, నీళ్ళన్నీ వచ్చినాయో, చెరువులు అయితే నిండాయో లేదో అని చూసేకైతే పోతాము. మా పల్లెటూరులో అయితే చెరువులు ఎంత నిండిపోతే అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నిలిచిపోయిన బోర్లు కూడా కొడతాయి అనేది ఉంటుంది రైతులకి. ఎప్పటికెప్పుడు చెరువులకు నీళ్ళు వస్తాయో, ఎప్పటికెప్పుడైతే నిలిచిపోయిన బోర్లు కొడతాయో అన్నట్లుగా ఉంటాము. చెరువులు నిండేది ఎంత సంతోషంగా ఉంటుందో. పిల్లోళ్ళు పెద్దోళ్ళు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేదంతా ఇట్లా చెప్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అందరూ సంతోషంగా ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలనేదే నేను కోరుకునేది. ఎందుకంటే నా ఫ్యామిలీ ఎంతో మీరు అంతే. చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏమీ తెలియదు. నీళ్ళ లోతులో ఎంత ఉంటుందో అనేది తెలియదు. పై నీళ్ళు కనిపించినా కింద లోతు ఎంత ఉంటుందో అనేది తెలియదు. అందుకే మనం పిల్లలతోనే మన కంటి రెప్పలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడు ఎలా చూసుకున్నా పర్వాలేదు. ఇలా వానకాలం అయితే చెరువులు నిండే కాలం అయితే బాగా చూసుకోవాలా. నేనైతే మా పిల్లలతోనైతే చెరువులకి కన్నా అక్కడ ఇక్కడ పోనిచ్చేదే లేదు. మిగిలిన టైంలో అయితే స్కూల్కి పోతారు, మనకైతే దిగులుండదు. ఈ భానువారము శనివారము వస్తే పిల్లలు మన దగ్గరనే ఉంటారు. అప్పుడైతే దిగులు పడల్లా. ఈ చెరువులని ఇంకా ఎంత సంతోషం ఉంటుందో అంత కష్టము ఉంటుంది, అంత కన్నీరు ఉంటుంది. ఓకేనా, నేను చెప్పేది ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే చేసుకోండి, లేకుంటే అది వద్దు. నేనైతే ఈ చెరువుల గురించి అయితే నేనైతే చెప్పానంతే. కొంతమందికి అయితే ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. మీ తాడుబుట్టు అనుకొని క్షమించండి. నాకు ఈ చెరువుల్లోకి నీళ్ళు వచ్చినాయంటేనే గుండెకాయ కొట్టుకుంటుంది. ఆడపిల్ల బిడ్డలు కనిపోతారు అనేదే నాకు దిగులు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. పిల్లలతో మటుకు భద్రంగా చూసుకోండి. నేను చెప్పేది ఒకటే, పిల్లోళ్ళు పెద్దోళ్ళు జాగ్రత్త అన్న. మనమైతే ఇప్పుడైతే నేను ఈ చెరువులో ఎన్ని దప్పాలు మళ్ళాడైనా నాకే తెలీదు, జీవాలు మేపుకొని. ఇప్పుడైతే ఈ నీళ్ళు అయితే ఏడాడ గుంతులు ఉన్నాయో, ఏడాడ మిట్టుందో అనేది కూడా నాకు తెలీదు. నాకే ఈ చెరువుని చూస్తా అంటే దిగులు కొట్టుకుంటుంది. అందుకే అన్న నేను చెప్పేది, కాలు జారితే మనము మనకి అదేమో చెప్పినట్లా, మనకి బతిమి నూకులు భూమి మీద నూకులు ఉండేది అయితే వస్తామో, లేదంటే లేదు. ఈత కొట్టే వాళ్ళు అయితే ఎట్లా వాళ్ళు బతుకుంటారో, పిల్లలు పాపం ఏం తెలుసు చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ చెరువుల్లోకి నీళ్ళు వచ్చినప్పుడైతే భద్రం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ముగిస్తాను. ఓకేనా, బాయ్.